బులెటిన్ అప్డేట్స్ చూస్తే భద్రాచలం రామాలయం సమీపంలోని ప్రేమ జంట ప్రైవేట్ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఇక దీంతో ఇరువురిని భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో యువకుడు రవి మృతి చెందగా మైనర్ బాలిక ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. మృతుడు వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన నడిపింటి రవిగా గుర్తించారు. చికిత్స పొందుతున్న యువతి అశ్వాపురం మండలానికి చెందిన మైనర్ బాలికగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సో ఇక భద్రాచలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అసలు ఆత్మహత్యా యత్నానికి అసలు కారణాలు ఏమన్నా తెలిసాయా? ప్రతిభ, భద్రాచలం పట్టణంలో లాడ్జిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. భద్రాచలం పట్టణానికి ఈ ఇద్దరు ప్రేమ జంట నిన్న సాయంత్రం భద్రాచలం పట్టణానికి చేరుకొని లాడ్జిలో రాత్రి బస చేశారు. పొద్దున వారు ఇద్దరు చూడగా, లాడ్జి నిర్వాహకులు చూడగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వాళ్ళంతా పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న అన్నట్టుగా భద్రాచలంలో లాడ్జి నిర్వాహకులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మృతులు ప్రేమ జంటలో రవి అనే యువకుడు మాత్రం మృతి చెందిండు. ఇతను మాత్రం వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఆ నడిపింటి రవిగా గుర్తించారు పోలీసులు. మరో ప్రేమ జంటలో యువతి మాత్రం ఈ ప్రేమ జంటలో మైనర్ బాలికగా ఉన్న అమ్మాయి బాలిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురం మండలానికి చెందిన మైనర్ బాలికగా గుర్తించారు. రవికి ఆల్రెడీ ఇప్పటికే మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలోనే సమీప బంధువులు అశోకపురంలో ఉండటం వల్ల రవి అప్పుడప్పుడు అశోకపురం చేరుకోవడం, గతంలో కూడా ఈ రవి ఆ బాలికతో ప్రేమాయణ నడిపిన సందర్భాల్లో పెద్ద మనుషుల్లో కూడా 2-3 సందర్భాల్లో కూడా పంచాయతీలు కూడా నిర్వహించి అతను హెచ్చరించినప్పుడు మాత్రం అతని ప్రవర్తనలో మార్పు రాకపోగా తనకు వివాహం అయినప్పటికీ మాత్రం చిన్న మైనర్ బాలికతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తను ఈ గడిచిన 3 రోజుల క్రితం అక్కడి నుంచి అశోకపురం నుంచి తీసుకొచ్చి భద్రాచలంలో నిన్న రాత్రి భద్రాచలం చేరుకున్న రాత్రి అక్కడ లాడ్జిలో బస్ చేసిన తర్వాత వారిద్దరిని తెల్లవారుజామున పొద్దున 4 గంటల ప్రాంతంలో లాడ్జి నిర్వాహకులకు రూమ్ నుంచి వాసన వస్తుండటంతో మాత్రం వాళ్ళు గమనించి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళు తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకువెళ్తే అప్పటికే రవి మృతి చెందగా బాలిక మాత్రానికి ప్రమాద స్థాయిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అమ్మాయి కూడా ప్రాణ పరిస్థితిలో ఉన్నట్టు కూడా వైద్యులు కూడా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రజనీకాంత్, ఇప్పుడు యువకుడు ప్రకాశం జిల్లా, ఇప్పుడు చనిపోయిన మృతురాలు అయితే అశ్వాపురం మండలం అని తెలుస్తుంది. అసలు వారిద్దరి మధ్య పరిచయం ఎలా, ఇన్ఫర్మేషన్ ఉందా? దీనికి సంబంధించి ఈ వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన నడిపింటి రవి భార్య పిల్లలతో కలిసి అక్కడే వెస్ట్ గోదావరి జిల్లాలో సహజం చేస్తున్నాడు, భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో బంధువుల ఇంటికి అశోకపురంలో ఉంటున్న బాలిక ఇంటి పక్కన ఉన్న బంధువుల ఇంటికి రవి రెగ్యులర్ గా అప్పుడప్పుడు బంధువులకి ఫంక్షన్లకు దాంతో పాటుగా మిగతా సందర్భాల్లో కూడా వచ్చిపోతున్నవాడు. ఈ క్రమంలోనే ఆ బాలికతో పరిచయం ఏర్పడింది. ఆ బాలికతో పరిచయం ఏర్పడిన సందర్భంలో కూడా ఆ రవి ఈ వ్యవహారశైలి, ఈ బాలిక ప్రవర్తనలో కూడా బాలిక కుటుంబ సభ్యులు కొద్ది గమనించి 2-3 సందర్భాల్లో కూడా రవిని హెచ్చరించి అశోకపురంలోనే పంచాయతీ నిర్వహించి అతన్ని కూడా హెచ్చరించారు. ఆ బాలికతో స్నేహం వదిలిపెట్టవాలని చెప్పారు. అప్పటికే మీకు రవికి పెళ్లి కావడంతో అతన్ని హెచ్చరించి వదిలిపెట్టారు. అందులో మైనార్టీ తీరని అమ్మాయితో మాత్రం ప్రేమ కొనసాగించడానికి వీల్లేదంటూ బంధువులు కూడా 2-3 సందర్భాలు హెచ్చరించి వదిలేశారు. అయినప్పటికీ ఆ రవి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోగా మరోపక్క ఇటీవల కాలంలో తరచూ ఆ బాలికకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఆ బాలిక కూడా తెలియని వయసులో అమ్మాయి కూడా ఆ రవి వెంట వెళ్ళటం జరిగింది. వెళ్ళిన సందర్భంలో ఈ ఘటన కూడా చోటు చేసుకుంది. రైట్ రజనీకాంత్.